అలా అలా తిరుగుతున్న టైంలోనే మీకు ఇంక సినిమాలు, ప్లేబ్యాక్ సింగర్ మెల్లిగా వచ్చింది కదా ఇండస్ట్రీ వచ్చేసి చిన్నగా 2000కి అంతా సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయింది. పూరి జగన్నాథ్ అప్పుడు ఎప్పుడైతే బాచీ సినిమాలో నా చేత లక్ష్మి లక్ష్మి పాట పాడించాడో ఆ పాట క్యాసెట్స్ ఉండేవి. అవును. క్యాసెట్ తీసుకొని నాకు అప్పటికి మన ఒకసారి ఏడిది శ్రీరాము నాకు చిరంజీవి గారిని పరిచయం చేశారు. ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే తీసుకెళ్ళి అన్నయ్య శంకరాభరణం నిర్మాతలు వాళ్ళ అబ్బాయి ఏడిది శ్రీరాము తను తీసుకెళ్ళి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు చిరంజీవి గారికి. ఇలాగ రఘు యాంకర్ అంటే నాకు తెలియపోవడం అంటే తను అమ్మకి చాలా ఇష్టం అవుతానంటే అన్నారు. అలాగే కింద పడ్డ ఒకటే నాకు అంత సౌండ్ వచ్చేది అనమాట. అమ్మకి ఇష్టం అని అనగానే ఆయన భలే ఇది అనిపించింది. ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుంటూ ఉండేవాళ్ళు సన్నగా దగ్గర. ఎప్పుడు కూర్చున్నా అంటే ఒక టెలివిజన్ గురించి కూడా ఆయన ఆసక్తిగా ఇది దేంతో చేస్తారు దాంతో అన్నీ అడుగుతుండేవారు ఆయన. అంతా అమ్మా మామూలుడు కాదు, అందుకే మెగాస్టార్ అయ్యాడు బాబోయ్. అప్పుడు ఈ బాచీ సాంగ్ క్యాసెట్ తీసుకెళ్ళి ఇక్కడ మన శబ్దాల స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నారు. ఇది మురుగరాజ్ సినిమాకి చెప్తుంటే తీసుకెళ్ళి అన్నయ్య ఏంటి రోజు ఇలా వచ్చి అన్నారు అంటే ఇలాగ బాచీలో సాంగ్ పాడానండి, పూరి జగన్నాథ్ పాట పాడించాడు నాతో అంటే ఓ అవునా వెరీ గుడ్ వాడు చాలా గొప్పడే పూరి ఈజ్ వెరీ నైస్ పర్సన్ అన్నారు. అన్నాక క్యాసెట్ ఒకసారి ఓ నైస్ అని అప్పుడు ఆయనకి సేరా కార్ ఉండేది గుర్తుందా, రెక్కలైనా బైక్ లేచి 001 నా ముందు ఆ కార్లో దాన్ని ఇలా స్టైలిష్గా ఇలా పెట్టారు ఓకే అని వెళ్ళిపోయారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఫోను రాజరవీంద్ర, అప్పుడు రాజరవీంద్ర చిరంజీవి గారి దగ్గర ఉండేవారు. ఫోన్ చేసి ఒక నిమిషం అన్నయ్య మాడతారంటే ఫోన్ చేశారు. అయితే భలే పాడారు ఆ పాట, అసలు టెరిఫిక్, అసలు నీ వాయిస్ భలే ఉంది, చాలా కొత్తగా ఉంది నీ వాయిస్ అంటే మాట్లాడుతున్నారు ఆయన అంతే, ఇక్కడ సౌండ్ లేదు. ఇక్కడ కట్ చేస్తే కరెక్ట్గా 1 వీక్కి మోహన్ గారు అలా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మోహన్ ఉండేవారు. ఆయన ఫోన్ చేసి రఘు గారు ఒకసారి అర్జెంటుగా శబ్దాలేక రండి అన్నారు. అంటే దీనికి సరే అని అడగకుండా గబాగా పరిగెత్తుకుని ఇలా వెళ్తే ఏం లేదు మృగరాజ్లో ఒక సాంగ్ మీ వాయిస్ చూడమన్నారు హీరో గారు అనగానే నాకు ఫీజులు ఎగిరిపోయాయి బేసిక్గా. అంటే మనం ఎవరు ఎక్స్పెక్ట్ ఒక మెగాస్టార్కి రెండో పాట వెళ్ళాను భయ్య, ప్రాణాలు పెట్టి పాడాను ఆ పాట, ట్రాక్ పాడేశాను, అయిపోయింది. నెక్స్ట్ డే వీళ్ళందరూ కూర్చున్నారట, అప్పటికే 10 వాయిస్లు రికార్డ్ చేసి పెట్టున్నారు అక్కడ ఆ పాట. ఎందుకంటే కేకే పాడాలి ఒరిజినల్గా సాంగ్, కేకే ఆ టైంకి అవైలబిలిటీ అని చెప్పి లోకల్ వాయిసెస్ ఇంకా కొంతమంది పాడించి పెట్టారు. నెక్స్ట్ డే వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని ఆ వాయిస్ ఈ వాయిస్ అన్నీ వింటే యునానిమస్గా అందరూ ఒక వాయిస్ ద్వారా లాక్ అయ్యారు. అది బాగుంది ఈ వాయిస్ అన్నారు. అంటే ఆయనకు తెలుసు నా వాయిస్ అది ఓకే కదా, మీ అందరికీ ఓకే కదా, ఓకేనా అని ఆయన అందరిని అడుగుతారు. అది కూడా ఉంది ఆయన గొప్ప విషయం అది. ఆయనకు సొంతంగా పెట్టండి అని అనరు. నీకు ఓకే కదా, నీకు అందరిని అడిగి ఈ వాయిస్ ఓకే కదా అంటే రఘు పాడేది వాడు అని చెప్పి అంటే మళ్ళీ పిలిపించారు. పిలిపించి మళ్ళీ ఒకసారి ఫైన్ ట్యూన్ పాడేసే మొత్తం అని చెప్తే అప్పుడు మళ్ళీ ఫైన్ ట్యూన్ పాడేశాను. నెక్స్ట్ డే చిత్రమ్మ వచ్చారు పాట, కాంబినేషన్ చిత్రమ్మ ఆవిడ పాడుతుంటే అలా కూర్చున్నాను నేను ఆ రోజు. సో అలాగా ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది ఇప్పుడు. అంటే అసలు ఊహించని ఒక మనిషి, అంతే కదా. అప్పుడు మెగాస్టార్ అప్పుడు ఏంటి ఆయన అసలు ఉధృతం, చూసే స్టేజ్లో కూడా ఉండేవారు అంత మనిషి. అదే టైంలో నాకు ప్రోగ్రామ్కి తర్వాత ఇదేది మన ఇందిరా 175 days రీసెంట్గా అది బాగా వైరల్ అయింది. దానికి నేను యాంకరింగ్ చేశాను. అది విజయవాడలో కదా, లక్షల మంది, 14 లక్షల మంది వచ్చారు ఆ రోజు. అమ్మో అది నాకు ఇంకా గుర్తు, ఆ పేపర్లు అన్నీ 4 లక్షలు ఆ రోజు. ఆయన స్టేడియంకి రావడానికి యాక్చువల్గా 2 గంటలకి స్టేజ్ ఎక్కాల్సిన చిరంజీవి గారు 4:30కి వచ్చారు. 2:30 గంటల ట్రాఫిక్లో చిక్కుపోయారు. ఆ 2:30 గంటలు స్టేజ్ మీద నేను ఏం మేనేజ్ చేశాను అన్నది నాకు ఛాలెంజ్ ఆ రోజుల్లో. అదే కనుక ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ ఎంత పెద్ద ప్రోగ్రామ్ అది అసలు. ఇట్ వాజ్ అదొక గొప్ప ఇదనమాట అది అసలు నాకు. అంటే యాంకర్గా అదొక అద్భుతమైన ప్రోగ్రామ్, అంత పెద్ద ప్రోగ్రామ్ నేను డీల్ చేయగలిగాను.